నా పేరు సుంకర ధనలక్ష్మి. మాది బర్మా క్యాంపు. ఆ రోజుల్లోని 2017లోని చంద్రబాబు నాయుడు హయాంలోని మాకు లోన్ ఇస్తే ఇల్లు కట్టుకున్నాం. అది ఇప్పుడు ఇల్లు కట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. కరెక్ట్గా ఇదే నెల మాకు గృహప్రవేశం అయ్యింది. అదే నెల ఆ బావ గెలిచాడు అయ్యా, మాకు లోన్ వచ్చింది. ఆ చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత ఆ 50,000 పడ్డాయి. రాయి ఉంటుంది కదా బాబా, ఆ రాయి తీసిమని చంద్రబాబు నాయుడుది ఏంటంటారు దాని పేరు, తెలుగుదేశంది తీసేసి వైసీపీ వాళ్ళది పెట్టండి, కాగితం రాసి పెట్టండి, మేమే ఇల్లు ఇచ్చినట్టు, మేమే చేసినట్టు, మేమే డబ్బులు ఇచ్చినట్టు, అన్నీ మేము చేసినట్టు చేయండి. డబ్బులు పంచారు కదా బాబు, డబ్బులకి రమ్మన్నారు. మీరు రామన్నా, మా ఇంటికి మాకు నచ్చదు, మా ఇంట్లో మాకు గొడవలు అయ్యాయి, వాళ్ళకి మాకు మొన్న కొట్టారు కదా బాబు, వాళ్ళు నిన్న కొట్టారు కదా, నేను చాలా మట్టుకు చాలా దెబ్బలు కొట్టారండి, ఉత్తుపున్నన్న తిట్టారండి, రాయలు దాడి చేశారు, తాగేసి వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్టు దగ్గరికి వచ్చి కైని కావాలని అడిగినట్టు అడిగి పిల్ల చేపట్టుకొని లాగే, చిన్న పాప చెయ్య, అమ్మాయి కడుపుతుంది, ఈ అమ్మాయి చేపట్టుకొని అవుతుంది, దేనికిలా చేపట్టుకొని అవుతుందని అడిగినందుకు మా పాప మీద, నా మీద, వాళ్ళ పిన్ని, లోకేష్, భూలోక, ఆశ, భాస్కర్, సాయి, వైసీపీ నాయకులు, ఇదంతా వైసీపీ నాయకుల దౌర్జన్యం అండి. మేము చెప్తున్నాం, మాకు న్యాయం జరిగినట్టు చూడండి. ఆ పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా ఒక్కడే ఉన్నాడు అంటున్నారు, కానీ ఆ తక్కిన 5 తీసుకురావట్లేదు బాబు. నాకు ఇంత కన్నం అయిపోయింది. ఇన్ని అంగుళాలు 21 కుట్టు పడింది, నాకు 21 కుట్టు పడింది. నా కూతురికి ఒక 8 కుట్లు, నా కొడుకు ఒక 7 కుట్లు. నాకు కడుపుతుండి గర్భిణీ పిల్ల మీద కలబడిపోయారు, నా చిన్న కూతురి మీద. మాకేంటి చంపేస్తారా? మనుషుల్లో బతుకుతున్నావా, రాక్షసులో బతుకుతున్నావా? ఇదేమి అసలు ఆంధ్ర, ఏ విశాఖపట్నం? వైసీపీ నాయకులకు నమస్కారం. ఆడ దిగిపోవాలా, మళ్ళీ న్యాయం వస్తుంది.